గత కొంతకాలంగా తెలంగాణపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఇతర పార్టీలోని బడా నేతలను తమ పార్టీలో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తోంది. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా బీజేపీ పెద్దలు ఈ అంశంపై తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ నుంచి మరోసారి టికెట్ దక్కించుకోలేకపోయిన జితేందర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత రాత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో సమావేశమైన జితేందర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు 3 షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 29న మహబూబ్ నగర్ సభకు రానున్న మోదీతో కలిసి తనకు కూడా చాపర్లో చోటు కల్పించాలని కోరిన జితేందర్ రెడ్డి తనకు బీజేపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇక ఏదో ఒక రాష్ట్రం నుంచి తనను రాజ్యసభకు పంపాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటు విషయంలో మాత్రం రామ్ మాధవ్ నుంచి జితేందర్ రెడ్డికి హామీ లభించలేదని టాక్. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు అవకాశం ఉంటే రాజ్యసభకు కూడా పంపిస్తామని రామ్ మాధవ్ చెప్పడంతో జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ లో ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోయే సభలోనే జితేందర్ రెడ్డి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. గతంలో బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీగా వ్యవహరించిన జితేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు. టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పెద్దలతో జితేందర్ రెడ్డి సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్ కు బదులుగా బీజేపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.